ఏం బాగలేదు. కేసీఆర్ ఉన్నప్పుడే బాగున్నది. ఇప్పుడు అన్ని మాకు నిరుద్యోగ వృత్తి లేదు, ఫీజు రీఎంబర్స్ లేదు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానా, 2 లక్షల ఉద్యోగాలు కదా కేసీఆర్ ఇచ్చిన అవే ఉన్నాయి తప్పించి కొత్తగా ఏం చేయలే. ఏదో అంతా అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటారు అంతే తప్పించి అక్కడ జరిగేది ఏం లేదు. ఈయన చూడ జరుగుతలేదు అంతే, ఏం లేదు. గ్యారంటీలో ఏం లేదు. ఒకటి ఫ్రీ బస్ పెట్టిండు, అవి గుద్దుకొస్తారు లేడీస్ మధ్యలో. సభకి ఉందన్న, పార్టీ క్యాడర్ ఉంది అచ్చంపేటలో. క్యాడర్ గట్టిగా ఉంది. టీఆర్ఎస్ పటిష్టత బాగుంది అచ్చంపేటలో బాగా. ఇప్పుడు మరి జనార్దన్ రెడ్డి గారికి ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఆయన ఆశీర్వాదంతో చాలా మంది కదలిస్తున్నారు. మళ్ళీ అచ్చంపేటలో మరోసారి గులాబీ జెండా ఎగరవేయడం పక్కా. అన్న, దసరా పండుగ తెలంగాణలో ఇంకో 10 రోజులు ఉంది కానీ అచ్చంపేటలో ఆల్రెడీ దసరా పండుగ ముందస్తుగానే వచ్చిందన్న. ఖచ్చితంగా మర్రి జనార్దన్ రెడ్డి గారి నాయకత్వంలో 100% మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ లీడర్ ఎవరైనా ఉండొచ్చు, ఒక సామాన్య కార్యకర్త ఉన్నా కూడా ఖచ్చితంగా రాబోయే రోజులు అచ్చంపేట గడ్డ మీద గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నా. ఏంది మీ పులిబిడ్డ మరి పాలన ఎట్లా సాగుతుంది? ఇక్కడ పులి బిడ్డ లేదు, ఏం బిడ్డ లేదన్న, అంతా పిల్లి బిడ్డలు అయిపోయింది. అన్ని ఉత్త జోలు అవి, డ్రామాలు అవి, ఏముండదు. నా పులి బిడ్డ ఏందనే ఊర్లో అడిగితే తెలుస్తుంది. ఇక్కడ అచ్చంపేట గడ్డ నుంచి నేను సీఎం, నేను ఎమ్మెల్యే అనుకుంటా అక్కడ అసెంబ్లీలో ఇరగుతున్న నాయకులు గద్దె మీద ఎవరైతే మొద్దు నిద్ర పోతురో వాళ్ళకు మొద్దు నిద్ర లేపేటందుకు ఇలా అచ్చంపేట జనగర్జన సభ ఒక వేదిక అయిందన్న. మేము అనుకుంటేనే వాసానికి ఇంతమంది వస్తారని అనుకోలేము. ఎవరు రొట్టెలు కట్టుకొని, ఎవరు అన్నం వాళ్ళు కట్టుకొని, ఎడ్ల బండ్లతోని, బైకులతోని, పాదయాత్ర ర్యాలీగా వచ్చి ఇలా తండోపతండాలని మేము అసలు ఇంత ఊహించలేదు. ఇంత జనాలు, ఇంత పెద్ద 1,00,000 మందితో ఇంత పెద్ద బహిరంగ సభ నడుస్తుందన్న. ఇంకా ఉన్న దూర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా మా మీడియా మిత్రులతో చూసి కూడా అందుకు టయానికి రావాల్సిన కోరుతా ఉన్నాం. మా గౌరవ భవిష్యత్ నాయకుడు కేటీఆర్ కూడా ఇంకో 5-10 నిమిషాల్లో రాబోతా ఉన్నాడు. ఇక్కడ డిండి కూడా దాటిండు. ఇక్కడ ఒక సముద్రం పలిగి ఎక్కడైతే ఎట్లా వర్షం వస్తుందో, ఒక పుట్ట పలిగి చీమలు ఎట్లయితే వస్తుందో, ఇవాళ జనాలు మొత్తం ఒక అచ్చంపేటను మొత్తం ఒక రణరంగం, ఒక ఉద్యమం ఇప్పుడే వచ్చినట్టు ఇస్తుందన్న. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో గులాబీ జెండా ఖచ్చితంగా ఎగురుతుందన్న. జై తెలంగాణ, జై కేసీఆర్. బీఆర్ఎస్ గులాబీ పార్టీ కావాలంటున్నారు, ఏం చెప్తారు? గులాబీ పార్టీ కావాలని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేసింది, 6 పథకాలు అని చెప్పి అబద్ధం ఆడి రాజ్యానికి వచ్చింది. కానీ ఏది నెరవేర్చలే, ఒక ఫ్రీ బస్ తప్ప. అది కూడా వాళ్ళు సిగలు పడుకుని కొట్టుకుంటారు. రైతులకంటూ ఏం చేయలేదు, విద్యార్థులకు ఏం చేయలేదు, మహిళలకు ఏం చేయలేదు. అది కళ్యాణ లక్ష్మి తులం బంగారు పోయింది, రైతులకు యూరియా పోయింది, అది రుణమాఫీ మొత్తం సగం అయింది. తర్వాత మనకు రైతు బంధు సగం వేసిర్రు. ఏది చెప్పుకోనికి ఏముంది దాంట్లో? బీఆర్ఎస్ ఉన్నప్పుడు రైతు సుఖంగా ఉన్నాడు. ఒక యూరియా బస్త కావాలంటే ఇలా రైతులు కొట్టుకొని వస్తున్నారు రోడ్ల మీద. వాళ్ళు సొంత వ్యవసాయాలు పని చేసుకొని ఏదో రోడ్లకు వచ్చి వాళ్ళ కాపురాలు పని చేసుకుని ఎడ్లు, గోదా, బర్రెను పిల్లలు నిడిచిపెట్టి వచ్చి రోడ్ల మీద పడుతున్నారు. అంతకుతో ఒక ఆటోనికి 10,000 ఇచ్చి 30 అంచులు ఎత్తుకురండి వేసుకొని వస్తున్నవాడు. ఆ పరిస్థితి లేదు ఇప్పుడు. ఇంకోటి ప్రతి ఒక్క దాంట్లో ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, విద్యార్థులు లొల్లి చేస్తున్నారు. అంగన్వాడీ టీచర్లకు జీతాలు లేవు, వాళ్ళు లొల్లి పెడుతున్నారు. ఇబ్బంది చక్క ఉంది, ఇబ్బంది చక్క లేదు. ఆరోగ్యశ్రీ పని చేసిన అంటున్నారు, అది లేక మళ్ళీ గోసపడుతున్నారు. అంతా దీంట్లో ఏం లేదు. చెప్పుకోనికే వాళ్ళకు అది వచ్చింది, మనం ఏం చేయలేకపోతున్నాం. ఇప్పుడైనా కన్ను తెచ్చుకొని అందరు చూసుకొని సరిగా బీఆర్ఎస్ కరెక్ట్ మనం చేసుకుంటే ఆ పరిపాలన పోతుంది. మళ్ళీ ఎప్పటిలాగా మన రైతు రాజ్యం వస్తుంది. మనకు కేసీఆర్ ఉన్నాగా ఏం మాట చెప్పిండో, కాలేజీ నోటు పెట్టిండ్రా. కాలేజీ ఏమైంది? వీళ్ళని ఒక పిల్లలు బాగా జరిగి వీళ్ళ నుంచి అయితే లేదు. కాళేశ్వరం మీద పేరు లేకుండా కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తున్న రేవంత్ రెడ్డి నోటుకు దొంగ. ఏం చేస్తాడు కేసీఆర్ లేకుండా? ఏమి చూసినా కేసీఆర్ కనిపిస్తాడు. ఒక పచ్చని పొలాలకు పోతే కేసీఆర్ కనిపిస్తాడు, పంటలు చూసుకుంటే కేసీఆర్ కనిపిస్తాడు. ఒకటి మనకు బోనస్ అని పెట్టిండు, ఇప్పటికీ బోనస్ లేదు. చిన్నోనికి వల్లే పెద్దోనికి వాళ్ళలేదు. ఏం చేసిండు? ఈ 2 సార్లు రైతు ఏదో ఆయన చేస్తున్నాడు. ఇవన్నీ ఏమి సరైన పాలన కాదు, ఎవరికి సుఖం లేదు. ఇట్లా ఇప్పుడు వికలాంగులకు వృద్ధాప్య పింఛన్లు 4,000 కాదు, 2,000 కాదు, 4,000 ఇస్తున్నాడు. ఎక్కడ పోయిన 4,000? వికలాంగులకు 6,000 ఇస్తున్నాడు. ఎక్కడ పోయిన 6,000? తులం బంగారు ఎక్కడ పోయింది? ఇవన్నీ చూసుకుంటే చెప్పుకోనికనే ఇవన్నీ దొంగల పాలన.
హైదరాబాద్ పెరిగినా ఇలా హైదరాబాద్ మునిగిపోతుంది. హైదరాబాద్ మూసికి ఎట్లా ఎత్తిండట, హైదరాబాద్ మునిగిపోతుంది. అడిగేటోళ్ళు లేడు. ఇంత బీఆర్ఎస్ లేకపోతే వాడిని అడిగేటోళ్ళు లేడు. మొత్తం సర్వనాశనం చేసి ఉన్న భూములు ఎక్కడెక్కడ ఆయన రియల్ ఎస్టేట్ ఓనర్. ఆయన ఎవరు సీఎం రేవంత్ రెడ్డి. ఆ రియల్ ఎస్టేట్ ఎక్కడెక్కడ ఉంది, ఎక్కడెక్కడ ఇబ్బంది పెడితే మనకు భూములు వస్తాయి, ఆడ బాగుపడతాం అనేదే ఉంది తప్ప ఈ రైతులకు కానీ, విద్యార్థులకు కానీ, వికలాంగులకు కానీ ఎవరికి ఏం చేసే పరిస్థితి అయితే లేదు. ఇప్పుడు రోడ్లు చూస్తే అధ్వానంగా అయిపోయినాయి. ఈ 2 నెలల నుంచి వర్షాలు పడ్డాయి. ఒక్క రైతు అధికారి ఎవడే గాని ఫీల్డ్ మీదకి వచ్చి పంటలు ఏం దెబ్బతిన్నాయని అడిగేటోళ్ళు లేడు. ఇప్పుడు అవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మనం అందరం ఒకటే మళ్ళా కేసీఆర్ తెచ్చుకుంటే తప్ప ఎవరు బాగుపడదు. ఇట్లా అట్లా 10 సంవత్సరాలు రేవంత్ రెడ్డి ఉంటాడు. రేవంత్ రెడ్డి ఎక్కడ ఉంటారా? చెప్పు తీసుకొని కొడతారు ఓట్లకు పోతే. రేపు గ్రామ పంచాయతీ ఓట్లకు పోతే కొడతారు. చెప్పు తీసుకొని కొడతారు. ఆడ తెలియదా మనకు? మేము కూడా పల్లెటూరులో ఉన్నోళ్ళమే. రేవంత్ రెడ్డి మాకు రిలేషన్ ఒక కెళ్ళి చూస్తే కానీ అవన్నీ ఏమి నడవవు. పబ్లిక్ మొత్తం అర్థమైపోయింది. ఆడోళ్ళు తిడుతున్నారు, కూరగాయలు అమ్ముకుంటూ తిడుతున్నారు ఆయన పరిపాలన గురించి. ఏదో మోసం చేసిండు 6 గ్యారెంటీలు అంటే నమ్మిండ్రు. ఏదో విద్యార్థులకు స్కూటీ ఇస్తాని, ఏదో వాళ్లకు ఆడోళ్లకు 2500 ఇస్తాని, లేకపోతే రైతులకు 15,000 ఇస్తాని. ఎక్కడ 15,000? కేసీఆర్ ఇచ్చింది ఇస్తే బాగుండేవాడు. ఉండలేక 6,000 అని అవి కూడా బొక్క పెట్టిండు. ఏమిస్తున్నాడు? అరే వాడు కూడా 2,20 కోట్లు అప్పు చేసినట్ట. మరి మనగాడు ఏం పెట్టిండు? ఎవరికేం పెట్టిండు చూపించమని. పలాని పెట్టాని వాడు పేపర్ సర్టిఫికేట్ ఇవ్వమని. ఇగో ఇన్ని కోట్లు తెచ్చినా ఇదివరకు ప్రపంచ బ్యాంక్ దానికి ఓలే కేసీఆర్. ఇప్పటికి ఆయన ఎక్కడ పుట్టిందో, ఎక్కడ తెచ్చిండో, ఎన్ని కోట్లు తెచ్చిండో. ఆయన 1000 కోట్లు అప్పుది పెద్ద లెక్క కాదు. అంటే యాదగిరి గుట్ట కట్టిండు మనకు. యువతల తిరుమల ఉంది అని చెప్పని ఆంధ్రోళ్లకు మనకి యాదగిరి గుట్ట కట్టిండు. ఆ తెలుగు ఉండాలి మందికి. నిజంగా ఉద్యమకారుని ఓడుకున్నాం. మనంత బ్యాళ్లకు మనంత దురవస్థంతో ఓటు లేడు. ఉద్యమకారుడే మనకు నాయకుడు కావాలి. ఆ నాయకత్వం మనం మంచిగానే అనుకున్నాం. కానీ అతను ఓడగొట్టుకొని మనం పరిచయం అవుతున్నాం. వాస్తవం అది. ఎక్కడ దొంగవాడు, చెప్పుల దొంగవాడు వాడు ఉద్యమకారుడు. రేవంత్ రెడ్డి మన వీనికి తుపాకీ తీసుకున్నాడు. వాడు ఉద్యమకారుడు. ఆడవాడు ఎక్కడ ఉద్యమకారుడు? ఏడ పువ్వులు ఉంటాయి, రియల్ ఎస్టేట్ ఆ సంకల దొర్రి అవి దందాలు చేసిండు. వాడు పుట్టుత్వారు వాడు పేపర్ పెయింట్ వేసుకుంటాడు. ఇలా ముఖ్యమంత్రి అయ్యిండు వాడు. అంటే ఎన్ని కోట్లు ఉన్నాయి వంతోనా? ఎన్ని కోట్లు ఉన్నాయి వంతోనా? లెక్క చేయమని మంది అందరు మస్తు చెప్తారే. ఉంటే ఉంటది 10 ఎక్కువ తక్కువ. వాడు ముఖ్యమంత్రి వాని తతనే వాళ్ళ మంత్రులే వాని తత సక్క నడవరు. సక్క ఓరు వాని మంత్రులే వాని వాడని ఇస్తలేరు. అందరూ కాంట్రాక్ట్ వాళ్ళు వచ్చినా ఏమన్నా అమౌంట్ నెలనాడు 11,000 కోట్లు వస్తే అవి వాళ్ళ కాంట్రాక్ట్ వాళ్ళకి జీతాలు వాళ్ళకి తప్ప మిగతానికి సంక్షేమ పథకాలు అంటే ఏమి ఉండవు. దాంట్లో ఏం లేవు. అంతే పిట్టల దొర వాడు పిట్టల దొరనే ఊకే తిట్టుకం అంతే. ఇంకోడు కేసీఆర్ ని తిడితే చెప్పు తీసుకొని కొడతారు. అయినా ఆయన ఓపిక ఉండి మనం కూడా ఓపిక ఉండి భరిస్తున్నాం. మనం వాస్తవం చెప్పాలంటే ఉద్యమకారుని ఎవడు కూడా ఆయన ఒక ముఖ్యమంత్రి 10 ఏళ్ళు చేసిండు. సంక్షేమ పథకాలు ఆయన తిడతాడు. ఎవడన్నా అటవలే తిట్టిన వాడు ఫామ్ హౌస్ పండుకున్నాడు. ఫామ్ హౌస్ లో పండుకున్న ఆయన తెలంగాణ ప్రజల గురించి ఆలోచన చేస్తాడు కేసీఆర్. ఆ విధంగా ఉంది ఆయనది పరిపాలన. అంటూ కేసీఆర్ ఉన్నందుకే 10 ఏళ్ళు మనం ఇంత పడుతున్నాం. ఒక 10 ఏళ్ళు వెనక్కి చూడు. అంతకు ఏమున్నది? తెలంగాణ రాకముందు ఏమున్నది? తెలంగాణ వచ్చినాక ఏమైంది తెలుసా మనకు? ఏదో వీళ్ళంతా గాలి గెలిచిరు గాలిని కొట్టుకుపోతారు. మళ్ళా తప్పకుండా కొట్టుకుపోతారు. ఏముండదు ఇట్లా అంతే. ఈరోజు చూస్తుంటే అచ్చంపేట మా రాష్ట్రంలోనే ఈరోజు నాగర్ కర్నూలు గడ్డ, ఇది తెలంగాణ అడ్డ అన్న విధంగా ఈ జనాలను చూస్తుంటే కనపడతలేదన్న. 60 ఏండ్లు పోరాటం చేసి అరిగోసపడ్డ రైతుల కోసం కేసీఆర్ ప్రాణాలు తెగించి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను ఈరోజు ఓడిపోయింది అన్న విధంగా చూస్తారు. కానీ ఏ రకంగా ఓడిపోయింది? 40% ఆయన గెలిచిండు. ఈయన ఒక 5% ఓట్లతో గెలిచిండు రేవంత్ రెడ్డి. అంటే మాయ మాటలు చెప్పి మభ్యపెట్టి కులాలను విభజన చేసి మీకు ఇది ఇస్తాం అది ఇస్తాం అని చెప్పి మా యాదవ్లో కూడా చెప్పిండు. కార్పొరేషన్ ఖచ్చితంగా నేను ముఖ్యమంత్రి అయితే కార్పొరేషన్ చేస్తా అని చెప్పిండు. ఈ రోజు కార్పొరేషన్ కాదు కదా మమ్మల్ని కన్వర్షన్ చేసే ప్రయత్నంలో ఉన్నాడు. యాదవ్లకి తెలంగాణలో కేసీఆర్ వచ్చినప్పుడు నామినేట్ పోస్టులు ఎన్నో ఉన్నాయి. చైర్మన్లు గాని, కార్పొరేషన్ చైర్మన్లు గాని, మార్కెట్ చైర్మన్లు గాని ఎన్నో రకంగా ఉన్నాయి. అంటే అట్లా ఒక విధంగా ఒక యాదవ్లకే కాదు బడుగు బలైన వర్గాలకి మంచి కళ తీసుకొచ్చి వాళ్ళని ఒక రాజకీయ నాయకులను నిలబెట్టిండు. ఎవరినైనా ఈరోజు 60 ఏళ్ళు పోరాటం చేసినాం తెలంగాణలో.
60 ఏళ్ళు పోరాటం చేసి తెచ్చుకున్న నీళ్ల కోసం, నిధుల కోసం, భుక్తి కోసం, భూముల కోసం. ఈ రోజు అలాంటిది మళ్ళీ అప్పుడు ఆంధ్రోల రాజ్యంలో నడిచింది. ఆ రోజులలో ఆంధ్రలో ప్రపంచంలో నడిచి రాజకీయంగా మమ్మల్ని వేసి ఏ రోజు కూడా ముందుకు రాకుండా ఒకే ఒకటి నాగరికల్ గడ్డ మీద నాగన్ జనార్దన్ రెడ్డి గట్టి లీడర్ ఉన్నాడు. ఆయనను కూడా ఎదుర్కోవడానికి వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఎన్నో ప్రయత్నాలు చేసిండు. ఆయన అయిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ హామీలో మర్రి జనార్దన్ రెడ్డి వచ్చిండు పాలమూరు గడ్డకు, నాగరికల్ అడ్డకు. ఆయన చేసిన పనులు చూస్తే ఈ రోజు ఎస్పీ ఆఫీస్ గాని, కలెక్టర్ ఆఫీస్ గాని, మెడికల్ కాలేజ్ గాని, మెడికల్ హాస్పిటల్ గాని ఎన్నో రకంగా నాగర్ కర్నూలు ఈ రోజు చూస్తే పట్టపగలు లేక నైట్ కూడా కనపడుతుంది. అలాంటిది ఇంకా కొన్ని రోజులు పోతే మాకు భయం వేస్తుంది. అసలు తెలంగాణను మళ్ళా పాతకాలాన్ని తెస్తారా ఏందనేది విధంగా నడుస్తుంది. ఈ రోజు ఏ పరిపాలన లేదు. ఈరియా కొరత చూస్తుంటే ఒకరి కళ్ళపోటు నీళ్లు వస్తున్నాయి. రైతులకే కాదు, ఉట్టి రోడ్డు మీద పోయేటోళ్ళకు కూడా కళ్ళపోటు నీళ్లు కడుతున్నాయి. చెప్పులు లైన్ కట్టేసి రోడ్ల పోటు నిలబడి ఆ ధర్నాలు చేసుకుంటావో ఆ బాధలు పాతకాలంలో గుర్తుకొస్తున్నాయి. అంటే ఆ రోజు రేవంత్ రెడ్డి ఏం చెప్పినంటే గెలవ ముందు పాత రోజులు తీసుకొస్తా అంటే తెచ్చుకొచ్చిన గిదే చెప్పులో కావాలి కాసపెట్టడం, చెప్పులు లైన్లో కట్టడం, అంతమించి ఏం లేదు. ఈ పరిపాలన ఇదొక అప్పుడు కేసీఆర్ పరిపాలన చేసినప్పుడు దొరల పాలన, అప్పుడు కాదు దొరల పాలన, ఇప్పుడు నడుస్తుంది దొరల పాలన. ఎందుకంటే మామూలు వ్యక్తులకు రాజకీయం లేకుండా చేస్తుండ్రు రేవంత్ రెడ్డి. బీసీ రిజర్వేషన్ అంటే ఏంటండి? బీసీ రిజర్వేషన్ అంటే ప్రతి దాంట్లో హక్కు ఉండాలి. బీసీ రిజర్వేషన్ లో ఓన్లీ ఎలక్షన్ కోసమే, ఏ పాలిటిక్స్ చేయడానికే కాదు. బీసీ రిజర్వేషన్ అంటే ఒక విద్యార్థులకు చదువుకోవడం కానీ, వాళ్ళ జాబ్ల పరిపాలన కానీ ప్రతి ఒక్కటి పర్సెంటేజ్ డిసైడ్ చేసి సుప్రీంకోర్టు హామీ ఇవ్వాలి, రాజ్యసభ ఇవ్వాలి, ప్రధానమంత్రి అందరూ వాళ్ళందరిని ఒప్పించి తీసుకురావాలి బీసీ రిజర్వేషన్. బీసీది ఇది ఓన్లీ నామకే వాస్తవం తీసుకొచ్చి ఈ ప్రజలను మభ్యపెట్టాలి, ఓట్లు అనుకొని పోవాలని. కానీ వేసేటోడు ఎవడు అంత ఈజీగా లేడు. ఇప్పుడు ఈ రోజు జరుగుతున్నది ఏంటంటే ప్రతి ఒక్కరు చిన్న పోరాన్ని కూడా రాజకీయం తెలుస్తుంది.